అన్న వెనక్కి రాను पोस्टल बैलेट इश्यू आप एम्प्लॉय नहीं है నెక్స్ట్ కొంచెం పంపించండి కనీసం అన్న చేసుకుంటాను ప్లీజ్ 250 गोपिका निखिल ओके 256 आधार అయిపోయిన ఎలక్షన్లు అయిపోయినాయి పని చాలా అయిపోయింది పని ఒక 10 రోజులు అయితే వర్గంలో పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి భారతీయ జనతా పార్టీ బీబీ పాటిల్ గారికి ఓటేయడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలో గతంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిపించిన ప్రజానీకం ఈరోజు కూడా ఇంకా ఎక్కువ మెజారిటీతోని బీబీ పాటిల్ గారిని గెలిపిస్తారనే నమ్మకంతో ఇవాళ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా భారీ మెజారిటీతోని జైరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటుకు అడుగుపెట్టబోతున్నాడు. దాంట్లో అత్యధిక మెజారిటీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి 1,00,000కు పైబడి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ వస్తుందనే నమ్మకం నాకుంది. కాబట్టి ఈరోజు ఓటును వినియోగించుకున్నాం 215 బూత్ నంబర్లో. అలాగే ప్రజలందరూ కూడా ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు అనేది మన మాటకు బలం. ఓటుతోనే ఏదైనా సమాధానం చెప్పచ్చు. మంచి చెడు మాట తప్పిన రాజకీయ నాయకునికి పనిష్మెంట్ ఇవ్వాలన్నా మంచి వ్యక్తికి మాటతో పనిచేసే వ్యక్తికి ఓటేసి బలం చేకూర్చాలన్నా ఓటేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓటే సమాధానంగా ఉండాలని ప్రజలను కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎండనో వాననో లేకపోతే హాలిడే అనుకోనో ఇళ్లల్లో ఉండకుండా ఖచ్చితంగా ప్రజలందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాలి. భారతదేశ పౌరుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలి. భారతదేశ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవడమే కాదు, భారతదేశ పౌరుడిగా భారతదేశంలో ఆధార్ కార్డు హోల్డర్గా మనం ఉండడం కన్నా మనం ఖచ్చితంగా అవి ఉన్నందుకన్నా మనం ఓటు వినియోగించుకోవాలి. 100% ఓటు పాల్గొన్నప్పుడే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి మంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే రాజకీయ నాయకుల్ని ఓటేసి ఎన్నుకోవాలని కోరుకుంటూ మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారికి కామారెడ్డి నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో సైన్యంలో ఒక సైనికుడిగా బీబీ పాటిల్ గారు కూడా విజయం పొందుతున్నారు. వారికి కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఏదైతే మెజారిటీ ఇచ్చారో అంతకన్నా రెట్టింపు మెజారిటీ బీబీ పాటిల్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై మోడీ.